ఈ 10వ వార్షికోత్సవ సభ నవతెలంగాణ కార్యక్రమానికి ఇచ్చేయబోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఎన్పిఆర్ మినిస్టర్ గారికి, ఇక్కడ ఈరోజు ఈ సభ వేదికలో ఉన్న శ్రీ బివి రాఘవులు గారికి, తమ్మినేని వీరభద్రం గారికి, రంగారెడ్డి గారికి, జాన్ వెస్లీ గారికి, సభాధ్యక్షులు ప్రభాకర్ గారికి, రమేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, ముఖ్యంగా నవతెలంగాణ సిబ్బంది అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ నమస్కారం తెలుపుతున్నాను. సో జర్నలిజం పత్రిక అంటే మన ప్రజాస్వామ్యంలో ఒక 4వ స్తంభం కింద గావించబడతారు. సో ఆ పేరుని నిలబెట్టుకుంటూ నిష్పక్షపాతంగా, అదేవిధంగా కరెక్ట్గా న్యూస్ అనేది ఫీల్డ్కి వెళ్ళే విధంగా ఈ వర్క్ చేస్తున్న నవతెలంగాణ యాజమాన్యానికి, ఇక్కడున్న సిబ్బంది అందరికీ కూడా 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్పెషల్ కమిషనర్ ఐఎన్పిఆర్గా నేను ఈ బాధ్యత తీసుకుని ఇప్పటికీ 2 నెలల కన్నా తక్కువ రోజులు అయింది. సో ఈ 2 నెలలలో నాకున్న అభిప్రాయం ఏమిటి అంటే, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి మీరు. సో మీరు ఎంత అద్భుతంగా, ఎంత కరెక్ట్గా మా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మంత్రుల దగ్గర నుంచి కానీ, అధికారుల నుంచి కానీ, జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుంచి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి కానీ ఏ విధమైన కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము, ఏ విధంగా మా ప్రణాళిక ఉంది అన్నది ఫీల్డ్కి, అంటే ప్రజలకి తీసుకెళ్లవలసిన బాధ్యత పత్రికలకి ఉంది, అదేవిధంగా జర్నలిస్ట్కి ఉంది. సో అదేవిధంగా నెగిటివ్ న్యూస్ అంటే ఫీల్డ్లో ఏది జరుగుతున్నది అన్నది మా వరకు కూడా తీసుకువచ్చే బాధ్యత, సమర్థవంతంగా తీసుకొచ్చే బాధ్యత కూడా మీపై ఉన్నది. అది ఒక చాలా నాజూకైన బ్యాలెన్స్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఒక స్పెషల్ కమిషనర్గా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కోరిక ఏంటి అంటే, ప్రతి కథకి 2 స్టోరీస్ ఉంటాయి. మీరు మాకు రాసే కథలో వారికి ఇచ్చే ఏదైతే మీరు రాయబోతున్న దాంట్లో వారి నుంచి, ప్రభుత్వం నుంచి, ఫీల్డ్ నుంచి తీసుకున్న దాంతోపాటు ఆ కన్సర్న్డ్ ఆఫీసర్ని కూడా ఒక మారు మాట్లాడి వారి ఉద్దేశం కూడా కరెక్ట్గా తెలిపితే కూడా బాగుంటుంది అన్నది ఒక చిన్న మనవి. అండ్ ఆల్సో చాలా సందర్భాల్లో న్యూస్లు మనం రాయటం జరుగుతుంది. న్యూస్ రాసిన తర్వాత కూడా రిజాయిండర్స్ మనం ఇస్తాం. రిజాయిండర్స్ ఇచ్చింది కూడా దయచేసి ఈ వేదిక సాక్షిగా అడుగుతున్నాను, అది కూడా మనము పబ్లిష్ చేయాల్సిన బాధ్యత మన పత్రికలకు ఉంది అని భావిస్తున్నాను. చాలాసార్లు పత్రికలు ఫీల్డ్లో కథనాలు రాసినప్పుడు నెగిటివ్ కథనాలు రాస్తున్నతో పాటు సమాజంలో చాలా పాజిటివ్ విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా, దీనికి ఈ విధమైన బాధ్యతలకి ఏం సంబంధం లేకుండా కూడా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ అనేవి మనకి సమాజంలో జరుగుతూ ఉంటాయి. అవి కూడా రాస్తూ ఉంటే, ఎందుకంటే ఎంత ఇంటర్నెట్ వచ్చినా, ఎంతమంది ఫోన్లు వాడుతున్నా, ఎంతమంది ట్విట్టర్ వాడుతున్నా, ఇంకా 90% ప్రజలు పత్రికనే చదువుతున్నారు. మేబీ హార్డ్ కాపీ అంటే మీరు ప్రింట్ చేసిన కాపీ చదివినా చదవకపోయినా ఆన్లైన్ కాపీలు చదివే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు రాసే 90% మందికి మీరు రాసిందే నిజం అని, వేదం అని, కరెక్ట్ అని భావిస్తారు. సో మన మీద బాధ్యత అనేది చాలా అధికంగా ఉన్నది. సో నెగిటివ్ న్యూస్ ఆర్ ప్రభుత్వం న్యూస్తో పాటు స్పందించే కథనాలు ఫీల్డ్లో చాలా జరుగుతాయి. అవి కూడా బ్యాలెన్స్డ్గా రాసినప్పుడు ఈ సమాజం ప్రాపర్గా ముందుకు వెళ్తుంది, ప్రజలకు కూడా ఇన్స్పైరింగ్గా, పాజిటివ్గా ఉంటుంది అన్నది నా అభిప్రాయం. సో ఈ చిన్న విషయం చెప్తూ, ప్రభుత్వం తరపున కూడా జర్నలిస్ట్కి, అదేవిధంగా పత్రికలో పనిచేసే వారికి, ఎడిటర్స్కి, అందరికీ కూడా ఎన్నో పాజిటివ్ స్కీమ్స్ అనేది మన నుంచి చేస్తున్నాము. మన మీడియా అకాడమీ ద్వారా, మీడియా అకాడమీ చైర్మన్ ద్వారా, మన మినిస్టర్ గారి ద్వారా, చీఫ్ మినిస్టర్ గారి ద్వారా ఎన్నో స్కీమ్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఉదాహరణకి ఇన్ కేస్ ఈ వేదికలో మళ్ళీ నేను ఒకసారి రీఇటరేట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలాసార్లు మన పక్కన వారికి జరిగినా కూడా మనకి తెలియక మనం ఇమీడియట్గా ఈ అప్లికేషన్ అనేది ఇస్తే ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది తెలియక కూడా చాలామందికి మేము ఇచ్చే ఈ స్కీమ్ కానీ అందని పరిస్థితి కూడా ఉంటుంది.
సో అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో మనం పర్మనెంట్ ఇన్కెపాసిటేషన్కి 50,000 అనేది మీడియా అకాడమీ ద్వారా ఇస్తున్నాము. డిసీజ్డ్ ఎవరైనా జర్నలిస్ట్ ఉంటే, వర్కింగ్ జర్నలిస్ట్ ఉంటే వారికి కూడా ₹1,00,000 ఇస్తూ వారి ఫ్యామిలీకి 3,000 రూపాయలు చొప్పున ప్రతి నెల 5 సంవత్సరాల పాటు మనం మీడియా అకాడమీ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారి పిల్లలకు ఇన్ కేస్ ఇఫ్ ఎనీ డిసీజ్ జర్నలిస్ట్ ఉంటే పిల్లలకు ₹1,000 పర్ మంత్ అంటిల్ ద చైల్డ్ 10వ తరగతి వరకు వారి పిల్లలకి నెల ₹1,000 మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిజంని డెవలప్ చేయడానికి ఎక్కువ మంది జర్నలిస్ట్ ప్యాషన్ అనేది తీసుకోవడానికి జర్నలిజంలో చదువుకోవాలి అనుకున్న వారందరికీ కూడా 1,00,000 నుంచి 5,00,000 వరకు ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము మీడియా అకాడమీ ద్వారా. మీ అందరికీ తెలుసు అని భావిస్తున్నాను. ఇన్ కేస్ ఇఫ్ నాట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కూడా మన పక్క వారికి కానీ తెలిసిన వారికి కానీ వస్తే మీడియా అకాడమీని సంప్రదించవచ్చు. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మా ఆఫీస్ని ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు. సో ఆఖరిగా ఈ 10 సంవత్సరాలు ఎంతో నిబద్ధతగా, ఎంతో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కరెక్ట్గా చాలా పర్ఫెక్షన్తో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఇక్కడ నాకు చెప్పారు చాలామంది నవ తెలంగాణ సిబ్బంది ఇక్కడ ఉన్నారు అని. వారందరికీ కూడా హార్దిక కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇదే విధంగా మీరు రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ఫుల్గా మీ నవ తెలంగాణ ఈ పేపర్ని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ.